సో చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీదకు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వచ్చింది. అండ్ ఇప్పుడు శివశంకర్ రెడ్డి బెయిల్ గురించి, ఆయన బెయిల్ పిటిషన్ గురించి తెలంగాణ హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి సునీత గారు ఇంప్లీడ్ అవడంలో తనకి ఎలాంటి సందేహం లేదని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ విషయం గురించి ఆ హైకోర్టు 29వ తేదీ వరకు కూడా వాయిదా వేసింది. సో దాని గురించి మీరేం మాట్లాడారు? అంటే సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నమాట. ఓకే చెప్పింది అంతే కదా మీరు అనేది, రైట్. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక రకమైన ప్రకంపనలు సృష్టించిందండి. ఇది మామూలు కేసు అయితే, మర్డర్ కేసు అయితే అసలు ఈ పాటికి ఎప్పుడో లోకల్ పోలీసే తేల్చేసేది. అసలు యాక్చువల్గా ఇది సిబిఐ రాక వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సిబిఐకి వెళ్ళాలని ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. అది బాబాయే కదా, ఆయన హత్య కేసు మీద సిబిఐ విచారణ కోరాడు అప్పుడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనకున్న అనుమానం ఆయన ప్రకటించాడు కూడా. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అండ్ ఆదినారాయణ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుకుంటా ఆయన. తర్వాత ఏమో బీటెక్ రవి ఇంకెవరో చెప్పాడు, మా చిన్నాన్న ఒకళ్ళు చంపలేదు, 4-5 కలిసి చంపారు ఆ రాత్రి, ఆయన్ని ఘోరంగా నరికేశారు, చాలా అమానవీయమైన ఇది, మళ్ళీ తీసుకెళ్లి బాత్రూంలో డబ్ల్యూసి ప్లేట్ మీద పడేశారు, రక్తం కక్కుకుని చనిపోయినట్టు సృష్టించాలని బాడీని బాత్రూంలోకి లాక్కెళ్ళారు అన్నీ. యాజ్ ఇఫ్ జరిగిన సీన్ అంతా ఆయన వర్ణించి చెప్పాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, తర్వాత ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ 5 కలిసి ఎలా చంపారనేది వర్ణించి అన్ని టీవీల ముందు చెప్పాడు. అన్ని బ్రాడ్కాస్ట్ అయినాయి లైవ్లో. అప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే, బహుశా ఇది సిబిఐ ఎంక్వైరీ కూడా ఆయన కూడా అడిగాడు. తర్వాత ఎందుకో ఆయన సిబిఐ ఎంక్వైరీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనే ఉపసంహరించుకున్నాడు. ఈ కేసు పూర్వపరాలు చెప్తున్నా నేను. అప్పుడు యాక్చువల్గా ఈమె గవర్నమెంట్ కదా కేసు ఫైల్ చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు ఇవి కూడా ఇంప్లీడ్ అవుతానని పిటిషన్ వేసుకుంది హైకోర్టులో. హైకోర్టు అలౌ చేసింది, ఎందుకంటే తన తండ్రి కదా, సునీత గారికి తండ్రే కదా వివేకానంద రెడ్డి గారు. ఈ కేసు అంతా తప్పుదోవ పడుతుంది, ఇది చాలా ఆలస్యం అవుతుందని కూడా చేసింది. తర్వాత దశలో ఇంకా లేట్ అవుతుంది. అసలు దీన్ని ఆంధ్రప్రదేశ్ సిబిఐ నుంచి వేరే పోలీస్కి ఇవ్వమని అడిగింది, తెలంగాణ పోలీస్కి ఇచ్చారు. అది ఇక్కడ తెలంగాణ సిబిఐ కోర్టుకు కూడా ఇచ్చారు విచారణ. అయినా కూడా ఇప్పటికీ ఏమి ముందడిగేలా. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ తెర మీదకి వచ్చిన సందర్భంలో ఇప్పుడు అది అంటే దానికి ముందు అవినాష్ రెడ్డి గారి గురించి, ఇప్పుడు అతను శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంలో బెయిల్ పిటిషన్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు సిబిఐ ఒకవేళ ఇచ్చినా మాకు పర్వాలేదు అనొచ్చు. ఏజెన్సీ సరిగ్గా పనిచేయట్లేదు అనేది సునీత్ గారి అభిప్రాయం. ఆమె ఎందుకంటే కనపడుతుంది కేసు ఎటు తేల్టర్ లేదు, ఆమెకు న్యాయం జరగట్లా. తర్వాత ఈ వీళ్ళనే హత్య కేసులో ఇరికిచ్చే ప్రయత్నం కూడా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి వీళ్ళంతా. మేము చంపలేదు, మాకు ఎవరికి వాళ్ళే ఆస్తి కోసం చంపారని. ఆమె భర్త, ఆమె పేరు కూడా రాజశేఖర్ రెడ్డి గారు. అయితే ఈ విధంగా రకరకాల వేధింపులు చేశారు. తర్వాత ఎక్కడ కేసును ముందుకు వెళ్ళకపోతే ఆమె 10 సార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్స్ వేసి దీన్ని మూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత బెయిల్ని అడ్డుకోవడానికి ఇంప్లీడ్ అయ్యారు ఇట్లాగే గతంలో కూడా. ఇప్పుడు అతను పెద్ద ఆయన అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి దాంట్లో కూడా ఆమె ఇంప్లీడ్ అయింది ఇవ్వద్దని. అట్లా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని అడిగింది. అయితే ఇప్పుడు ఈ పేరు ఏంటంటే శివశంకర్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చిన సందర్భంలో కూడా ఆమె ఇంప్లీడ్ అవుతానంటే సిబిఐ సహజంగా అభ్యంతరం చెప్పదు. ఎందుకంటే గతంలో ఆమె అనేక సందర్భాల్లో గౌరవ కోర్టుల ద్వారా ఇంప్లీడ్ అయ్యారు కేసులోకి. ఇప్పుడు కూడా ఆమె తన వాదన కూడా వినిపిస్తానంటుంది ఎందుకు ఇవ్వద్దు అనేది. ఒకవేళ సిబిఐకి పెద్ద పట్టుదల లేదు కాబట్టి ఈ కేసు మీద ఇచ్చిన అభ్యంతరం లేదు అనొచ్చు. కానీ ఒకవేళ సునీత కనుక సపోజ్ కొన్ని అభ్యంతరాలు లేవదీసి న్యాయపరంగా కనుక అవి నిలబడినాయి అనుకోండి, అప్పుడు గౌరవ హైకోర్టు కూడా సునీత తరపున వాదనలు విని ఈ బెయిల్ ఆపచ్చు. ఈమె చెప్పే దాంట్లో గట్టి కారణాలుండి సిబిఐ సరిగ్గా వాదించట్లేదు, ఈ కేసు నీరు గార్చుతుంది
అనే ఒక భావన కనుక గౌరవ కోర్టుకు కనుక వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఇతను శివశంకర్ రెడ్డి బెయిల్ ఇవ్వకపోవచ్చు. అట్లా ఆమె తన శక్తి మేరకి పోరాడుతుంది ఈ కేసులో. ఇది ఒక ఎదురీత ఆమెకి. ఆమె ఒక వ్యక్తి. ఇక్కడ అవతల వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. అవును, వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని తెచ్చుకోవడంలో కానీ లేకపోతే ఏమన్నా వ్యవస్థలను మేనేజ్ చేయడానికి కొన్ని వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలు ఉంటాయి కదండి. అవును. ఇప్పుడు వ్యక్తులకి ఆమెకి ఏముంది, ఆమె ఒక డాక్టరు, హైలీ ప్రొఫెషనల్ డాక్టర్, కంటేజియస్ డిష్యూలో డాక్టరేట్ మెడిసిన్ లండన్లో చదివించారు. తర్వాత ఆమె వివేకానంద రెడ్డి గారికి ఒక్కటే కుమార్తె, ఆమెకి అన్నదమ్ములు కానీ ఎవరు లేరు. ఇప్పుడు ఈ కుటుంబం అంతా ఒకటి, సునీత రెడ్డి గారు ఆమె భర్త ఒకటి. ఈ డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే నిజమైన ముద్దాయిలు బయటికి రావాలి, వాళ్ళ మీద న్యాయమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ఆమె వాదన. అంటే మామూలుగా చంపలేదు కదా. ఇప్పుడు ఆయన రాత్రిపూట ఆయన ఒంటరిగా పడుకుని ఉన్న టైంలో ప్రవేశించి లోనికి అది ఒక స్కీమ్ ప్రకారం చేశారు. అది కూడా సిబిఐ కూడా చాలా కష్టమైంది. దీనికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మాత్రమే దొరికింది. అది వాళ్ళకు కూడా అంతు చెక్కకుండా అన్ని రోజులు ఉన్నదంటే చాలా అవును, 5 ఏళ్ళ చేశారు. అవును, 5 ఏళ్ల నుంచి ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు వాళ్ళు కోర్టులో పెట్టారండి. వాళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి గారి ఇంటి దగ్గర సమావేశం అయ్యారని, హత్యకి ముందు హత్యకి తర్వాత. ఆ తర్వాత అతను అప్రూవర్గా మారాడు ఒక దస్తగిరి. ఆ దస్తగిరి దగ్గర నుంచి 1 కోటి రూపాయలు డబ్బులు 70 లక్షలు తీసుకున్నారు, వెనక్కి పట్టుకున్నారు. అయితే 40 కోట్లకి డీల్ కుదుర్చుకున్నారు. అతనికి ఒక బంగ్లా అతను బంగ్లా కొనుక్కుందామని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, ఒక విల్లా. అట్లా అతను డ్రైవరే. అంతకుముందు అతని ఆర్థిక పరిస్థితి అంత లేదు. 40 కోట్లు ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ఉండదు కదా. ఇప్పుడు ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుంది కాబట్టి సునీత్ గారు కూడా ఎంత నిరంతరమైన పోరాటం చేయాల్సి వస్తుంది. 5 ఏళ్ల తర్వాత కూడా 1 అడుగు ముందుకు పడుతుంది, 2 అడుగులు వెనక్కి పడుతుంది. మరి హత్య అయితే జరిగింది. ముందు అసలు అది గుండెపోటు అని చెప్పారు వాళ్ళు. గుండెపోటు ఏముంది అని ఒక కేసును మాఫీ చేయాలని కూడా చూశారు. తర్వాత ఎవిడెన్సెస్ అక్కడ సాక్ష్యాధారాలన్నీ చెరిపేశారు. అక్కడున్న పోలీస్ అధికారి ముందే, సిఐ ముందే బాత్రూంలోంచి బయటికి తీసుకురావటం. హాస్పిటల్లో ఇప్పుడు ఈ భారతిరెడ్డి గారి తండ్రి డాక్టరు, ఆయన హాస్పిటల్ నుంచి కంపౌండర్లు తేవటం, కట్టుగొడ్లు, స్టిచ్చింగు దారాలు, సూదులు తెచ్చి ఆ గాయాలకి కుట్లేసి కట్లు కట్టి పౌడర్లు రాసి శవం మీద కప్పేసి ఏం కనపడకుండా జనాలకు దూరంగా పెట్టి హార్ట్ అటాక్ అని చెప్పారు. ప్రచారం సాక్షిలో కూడా వచ్చింది. నారాసుర రక్త చరిత్ర అని ఇంకోటి వేశారు, ఈయన చంపినట్టు. ఓ పక్క గుండిపోటు అన్నారు, ఓ పక్కన చంపింది అంటున్నారు. వాళ్ళే కన్ఫ్యూజ్ చేశారు. బుక్ వచ్చింది సార్, నారాసుర కూడా వచ్చిందా? అయ్యి ఉండొచ్చు. ఏముందండి, చేతిలో డబ్బులుంటే పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు, ముద్రించేవాళ్ళు ఉన్నారు. మరి ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉండి కేసుని ఎందుకు బుక్ చేయట్లేదు, ఎందుకు ఫాలో అప్ చేయట్లేదు? మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, సొంత బాబాయ్ ఈసారి ఏం చెబుతాడు ఎవరి గురించి అని? ఇప్పుడు ఎవరన్నా రేపు ఎన్నికల్లో అడిగారు అనుకోండి, మీ బాబాయ్ కేసు ఏమైంది, ఎవరు చంపారు, మరి చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కేసులో అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితే కదా. ఒకవేళ చెప్పాలంటే ఆయన చంపలేదని చెప్పాలి. మరి ఆ రోజు ఎందుకు చెప్పావు అంత పెద్ద అబద్ధం, మేమందరం నిన్ను సానుభూతితో ఓట్లేసాం కదా, ఆయన మీద అంత పెద్ద ఆరోపణ చేసావు, నమ్మామంటారు. ఇప్పుడు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి. రేపు అడుగుతారు కదండి కొన్ని సభల్లో. కాబట్టి ఈ కేసుని ఎంత తొక్కి పెట్టగలరో పట్టారు. అయినా సునీత్ గారు కూడా పోరాటం చేస్తుంది కాబట్టి ఇంకేదన్నా రేపు ప్రభుత్వాలు మారి కేంద్రంలోను స్టేట్లో కనుక అసలు నిజాలు బయటకు వచ్చినాడు కనీసం సునీత్ గారికి కూడా కొంచెం ఒక ధైర్యం, అంటే తండ్రిని చంపిన వాళ్ళకి ఒక శిక్ష వేయించగలగానే తృప్తి మిగులుతుంది, ఆయనకి ఆత్మశాంతి కలుగుతుంది వివేకానంద రెడ్డి గారికి.